హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పఫ్ స్లీవ్స్ చాలా సింపుల్‌గా ఎలా కుట్టుకోవాలో చెప్తానండి. అంటే ముందుగా పఫ్ అనేది రెడీ అని చేసుకోవచ్చు. లేదంటే మనం బ్లౌజ్ పైన ఎలా కుట్టుకోవాలో వీడియోలో చెప్తానండి చాలా సింపుల్‌గా. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇగోండి ఈ విధంగా అనమాట. బ్లౌజ్ మీద స్టిచ్ చేసేయొచ్చనమాట. చూసారు కదా! ఈ విధంగా ప్రతీదీ కూడాను. నార్మల్‌గా కూడా హ్యాండ్ అనేది ముందుగా రెడీ చేసుకోవచ్చండి. పఫ్ అనేది మనం కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంచుతాం కదా! ఆ క్లాత్‌ని ఫ్రిల్స్‌లా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నార్మల్‌గా బ్లౌజ్‌కి షోల్డర్ జాయింట్ చేసేస్తాం కదండీ! బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తామనమాట. అప్పుడు జాయింటింగ్‌లో ఎట్లా కుట్టాలో చెప్తాను. సో, ఇది చూడండి ఇదైతే నేను జాయింట్ చేసేసానండి. అయితే వీళ్ళు చిన్న ప్యాచ్ లాగా వేయమన్నారు చెప్పారు. ఈ కలర్ ఉందనమాట. అందుకోసం బ్యాక్ వచ్చేసి కొంచెం 30 ఇంచ్ వెడల్పు వేసాను. ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పు అనేది వేయమన్నారు. అంటే పైపింగ్ అని వేసేసుకోవచ్చండి. కాకపోతే వీళ్ళు కొంచెం ప్యాచ్ లాగా వేయమన్నారని చెప్పేసి ఈ విధంగా వేసేసానండి. అయితే ఇప్పుడు మీకు హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చూపిస్తాను. పఫ్ స్లీవ్ లాగా ఎట్లా కుట్టుకోవాలనేసి. ముందుగానైనా మనం స్టిచ్ చేసేసుకొనైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి చెప్తాను. ఇగోండి ఇది ఆల్రెడీ మెయిన్ క్లాత్, లైనింగ్ 2 కలిపి నేనైతే జాయిన్ చేసేసానండి. దీనికి లోతు తీయాలా పఫ్ పెడతాం కదా అంటే తీయాలండి. కొంచెమైనా తీయాలి. తీస్తేనే బావుంటదనమాట. సో, చూడండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టేసుకోండి. ఇగోండి ఇట్లా పెట్టేసుకొని మనము నార్మల్‌గా ఖర్చు ఎంత పెడతామో ఆ ఖర్చు నుండి స్టార్ట్ చేయండి. ఇలా కుట్టు వేసుకొనైతే ఇలా రండి. ఇలా వచ్చేసినాక ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ చూడండి నీట్‌గా ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ అనేది మనం ఎక్కడి నుంచి పెట్టుకోవాలో ముందుగా మార్కింగ్ చేసుకోండి. ఇగోండి పఫ్ అనేది ఎక్కడి నుంచి పెట్టుకోవాలో అంటే ఒక 3 ప్రిల్స్ ముందుకి, 3 ప్రిల్స్ వెనక్కి వచ్చేటట్టు అయినా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ ఎక్కువ రావాలని చెప్పేసి పఫ్ అనేది పైకి పెట్టామనుకోండి అంటే లెంత్ ఇది నేనైతే 1.5 ఇచ్చానండి పైకి. అదే కొంతమంది 2.5, 3 ఇట్లా కూడా పెట్టేసుకుంటారు 5 వరకు. అయితే చూడండి ఇక్కడ ప్రిల్ చూసారు కదా! ముందు 3 నార్మల్‌గా కుట్టాను. దీనికి ఎదురుగా అనమాట. ఇగోండి షోల్డర్‌కి మిడిల్ నుంచి ఎదురుగా మళ్ళీ 3 ఒక ప్రిల్ పెట్టేసుకున్నామనుకోండి. ఒక 3 ప్రిల్స్ అనేవి. ఇట్లా పెట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం అదే అక్కడట పఫ్ అనేది కొంచెం బాగా కనిపిస్తదనమాట. ఇలా పైకి లేచినట్టుగా నీట్‌గా కనిపిస్తది. ఇక్కడ చూడండి ఈ చివరికొచ్చేసరికి సెట్ చేసేసుకోవాలి. ఎంతైనా సరే మనము ఈ క్లాత్‌లోనే మనం పెట్టాలి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇదే పఫ్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ కావాలనుకోండి 5 ఇంచీలు పొడుగు పెట్టేసుకోండి. ఇంకా ఎక్కువ వస్తది. మోడల్‌గా గూడా ఉంటది. కాకపోతే ఇది నార్మల్లే కొంచెం ఏజ్డ్ పర్సన్ అనమాట. అందుకోసం చిన్నదే పెట్టమని చెప్పారు. అయితే ఇట్లా పెట్టాను. ఇగో చూసారు కదా! ఇట్లా కుట్టేసుకోవచ్చండి. మరి ఎక్కువ పని అవసరం లేదనమాట. లేదంటే ఈ హ్యాండ్ ముందుగానే రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసినప్పుడు ఏంటంటే మనకి పఫ్ అనేది కొంచెం ముందుకైనా వెళ్ళిపోద్ది. లేదంటే వెనక్కైనా వెళ్ళిపోయినట్టు ఉంటది. కొత్త వారి కోసం నేను చెప్పేది. అట్లా రాకుండా ఉండాలంటే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారు కదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా షోల్డర్‌లో జాయిన్ చేసేసాం కదా! తర్వాత ఇంకొక పఫ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి ఇట్లా అనమాట. నీట్‌గా హ్యాండ్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఇగో చూసారా? అయితే ఏం చేస్తారంటే ఇక్కడ పఫ్ పెడతాం కాబట్టి ఈ చివర కొంచెం క్లాత్ అనేది ఎక్కువే కట్ చేసేసుకోండి. అలాగైతే కొంచెం ప్రిల్లు అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఒక 3 ప్రిల్స్ అనేవి ఈ విధంగా వచ్చేటట్టుగా షోల్డర్‌కి కరెక్ట్‌గా వచ్చేటట్టుగా ఆపోజిట్‌లోన మళ్ళీ ఇట్లా వచ్చేటట్టుగా పెట్టేసుకోండి. మీకు ఒకవేళ హ్యాండ్ ఇలాగా ఏదైనా ముళ్ళు తీసేసుకోండి. అవ్వకపోతే హ్యాండ్‌తోనైనా ఇట్లా పెట్టేసుకోండి. మీకు ఒకవేళ అలాగ రాకపోతే ఈ విధంగానే పెట్టేసుకోమనైతే నేను మీకు చూపించడానికి ఇట్లా చూపిస్తున్నాను. సో, చూడండి ఈ విధంగా అనమాట. లేదంటే ఇట్లా పెట్టేసుకొని చాలా నీట్‌గా వచ్చేస్తది. అంటే చెయ్యి మనకి నీడిల్ కింద పడిపోకుండా జాగ్రత్తగా వస్తదనమాట. సో, చూసుకోండి ఇలా కుట్టి వేసుకొనైతే వచ్చేయండి. ఇగోండి చూసారా? మనకి ఫ్రంట్‌లో లూజ్ గూడా కనిపించదండి. ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసామనుకోండి ఫ్రంట్ లూజ్ గూడా హ్యాండ్ దగ్గర వచ్చేటట్టుగా కనిపించదు. చాలా నీట్‌గా ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ అందరూను ఇట్లనే వేస్తున్నారు కదండీ! ఈ విధంగా వేసేసుకోవడమే. అయితే ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి. ఇగో చూసారా? అదే చెప్పాను కదండీ! ఇదైతే బ్లౌజ్ మీద నేను స్టిచ్ చేసి చూపిచ్చాను హ్యాండ్‌కి ప్రిల్స్ అనేవి. అదే నార్మల్‌గా అయితే ఏం చేస్తారంటే మనము పఫ్‌కి ఎంత క్లాత్ ఉంచుతామో అంత క్లాత్‌ని ప్రిల్స్ కింద ముందుగానే రెడీ చేసి ఉంచేస్తారనమాట. దాన్ని తెచ్చి ఇక్కడ జాయిన్ చేసేస్తారు. నార్మల్‌గా హ్యాండ్ ఎలా కుడతామో అలా జాయిన్ చేసేస్తే సరిపోతదండి. సో, అయిపోయిందండి. సైడ్ జాయింట్ వేస్తాను చూడండి. అయితే ఒక సిస్టర్ వచ్చేసి ఇట్లా అన్నారు. సైడ్ జాయింట్ ఎప్పుడైనా ఫ్రంట్ వైపే వేస్తారు కదా! అనేసి. మనం ఏదైనా సరే ముందుగా మెజర్‌మెంట్ తీసేసుకుంటాం కదండీ! మెజర్‌మెంట్ ముందుగా తీసుకొని కట్ చేస్తాము. తర్వాత ఇప్పుడు కొలిచినప్పుడు కూడా మళ్ళీ మెజర్‌మెంట్ అనేది తీసేసుకుంటాం. ఇగోండి ఫ్రంట్ వైపు ఒకటొస్తది. బ్యాక్ సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది ఇట్లా వేసేసుకోవడమే.
మళ్ళీ 1కి 2 సార్లు మనం కొలుచుకుంటాం కదా! అంటే ఫ్రంట్ అనేది క్రాస్‌గా ఉన్నా సరే, మనం ఇలా మార్కింగ్ చేస్తాం కదా టేప్ తోటి, అప్పుడు కరెక్ట్‌గా సరిపోద్దనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటదండి. దాని ప్రకారం సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవడమే. ఇంగో చూసారా? ఈ విధంగా అనమాట. ఈ చివరని రఫ్ చేసేసుకొని వచ్చేయండి. ఈ చివర ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా! ఇది అనేది తీసేయండి. ఇగోండి ఇట్లా. లేదంటే కింద నుంచి గూడా వేసేసుకోవచ్చండి. అంటే ఒక్కొక్కళ్ళ అలవాటు ప్రకారం ఒక్కొక్కలాగా వేస్తారు. ఫైనల్‌గా మనకి లూజ్ రాకుండా, ఎక్కడ ముడతల్లా రాకుండా గూడా మనము సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవడమే. నేను సైడ్ జాయింట్ టిప్స్ షేర్ చేశానండి. ఒక లాంగ్ వీడియోలో ఒకసారి చూడండి. మీకు అందులోనే బాగా తెలుస్తదనమాట. సో, చూడండి తర్వాత మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు ఇలా వేసేసుకొని వచ్చేయడమే. ఇగోండి ఇక్కడ మిడిల్ దగ్గర కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకున్నామనుకోండి, చంక దగ్గర ప్లస్‌లాగా వస్తదనమాట. మా ఇంకా క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా నీట్‌గా కనిపిస్తది హ్యాండ్ ఇలాగా. ఎక్స్‌ట్రా ఉన్నది తీసేయండి. అంటే వీళ్ళకి హ్యాండ్ లూజు చాలా తక్కువ, చెస్ట్ ఎక్కువ, నడుము కొంచెం తక్కువ. ఇలా వేసేటప్పుడు గూడా మనము కుట్టనేది కరెక్ట్‌గా నీట్‌గా వచ్చేస్తది స్ట్రెయిట్‌గానే. అయితే నడుము దగ్గరికొచ్చేసరికి కొంచెం క్రాస్‌గా వస్తదిలెండి. నడుము లూజ్ తక్కువున్న వాళ్ళకి మాత్రము. ఇక్కడ చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టేసుకొని డ్రెస్సులకి వేసినట్టుగా ఇలా వేసేసుకోవచ్చు. సో, లేదంటే ఓవర్‌లక్కని చేసేయవచ్చు. క్లాత్ ఎక్కువుంది కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఏం ప్రాబ్లమ్ లేదండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా ఎంత స్ట్రెయిట్‌గా వచ్చేసిందో లైన్ అనేది. అలాగే రెండో సైడ్ కూడా చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. చేసుకొని హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. ఆల్రెడీ ముందుగా ఒక జాయింట్ అనేది వేసాం కదా! ఒక సైడ్ జాయింట్ దాని ప్రకారమే ఇప్పుడు వేసేయవచ్చనమాట. ఇగోండి చూసారా? అయితే చెప్పాను కదండీ! ఫ్రంట్ పార్ట్ నుంచి ఒకటొస్తది. బ్యాక్ సైడ్ నుంచి ఒకటి వేస్తామని చెప్పాను కదా! అంటే నాకు అలవాటండి ఇట్లా వేయడం. ఇగోండి ఇందాక బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ముందుకొచ్చింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకొచ్చింది. ఏదైనా మనం మెజర్‌మెంటు కొలుస్తాం కదండీ! ఆ మెజర్‌మెంట్ ప్రకారం మనం వేసేసుకుంటే సరిపోతదండి. ఇలాగైతే ఫ్రంట్‌లో లూజ్ అనేది రాదనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఒకే లెవెల్‌లో వేసేసుకొని వచ్చినా సరే, ఫ్రంట్ దగ్గర కొంతమందికి లూజ్ వచ్చేస్తది. అట్లా రాకుండా ఉండాలంటే ఈ విధంగా కూడా వేసేసుకోవచ్చండి. ఎట్లా అయినా సరే మనం కరెక్ట్‌గా నీట్‌గా వచ్చేటట్టుగా సైడ్ జాయింట్ వేసేసుకోవడము. అలాగే లూజ్ కూడా ఫ్రంట్‌లోన రాకూడదు. బ్యాక్ సైడు చేతి దగ్గర, చంక దగ్గర కూడా రాకుండా ఉండాలనమాట. అయితే ఇక్కడ ఖర్చు అనేది నేను నార్మల్‌గా ఎక్కువ తీసేసుకున్నానండి. తర్వాత వీళ్ళు ఖర్చు వద్దులే ఎక్కువ అని చెప్పారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కట్ చేసేస్తున్నాననమాట. సో, చూడండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి. సో, ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఈ కట్స్ అనేవి అన్ని బ్లౌజులకైతే ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకవేళ ఖర్చు అనేది ఎక్కువ రాదనమాట. బ్లౌజ్ పీస్ తక్కువ ఉన్నప్పుడు అట్లా ఇవ్వకూడదండి. మళ్ళీ మనకి ఖర్చు అనేది తగ్గిపోద్ది. అందుకోసం ఈ విధంగా వేసేసుకోవడమే. సో, పఫ్ స్లీవ్స్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవడం అండి. ఇట్లా కుట్టాననుకోండి, ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ రెడీ చేసాక కుట్టేసామనుకోండి, చాలా నీట్‌గా వచ్చేస్తది. అంటే ఈ ముందుగా రెడీ చేసుకున్నామనుకోండి, ఈ ఫ్రిల్స్ అనేవి కొంచెం ముందుకైనా, వెనక్కైనా జరిగిపోతాయి కొత్తగా నేర్చుకునే వారికి. కొత్తగా నేర్చుకునేవారైతే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటది. చాలా సింపుల్‌గా కుట్టేయవచ్చండి. సో, చూసారు కదా! ఫైనల్ లుక్ అనేది ఇట్లా వచ్చింది. చంక దగ్గర గూడా ఎగుడు, దిగుడు లేకుండా సైడ్ జాయింట్ అనేది గూడా వేసేసాము. సో, ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ప్లీజ్ అండి పక్కనే హైప్ వస్తుంది కదా! హైప్ బటన్ అనేది మీరు పాయింట్స్ ఇస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతది. ఇంకేవైనా వీడియోలు కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఇందులో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. సో, ఫైనల్‌గా లుక్ అనేది ఇట్లా వచ్చిందండి. అయితే ఫస్ట్ ఇంకో బ్లౌజ్ కూడా చూపించాను కదా! అది కూడా హ్యాండ్ సేమ్ అలాగే నేనైతే కుట్టి చూపించాను. 2 చూపిస్తే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఒక బ్లౌజ్‌లోనైతే మొత్తం డీటెయిల్స్‌గా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇంక ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.